వెల్కమ్ టు యూఐటీవీ. భారతీయ జనతా పార్టీ సక్సెస్కు కేరఫ్గా మారుతోంది. తాము గెలవడమే కాదు, తమ ఆశయాలతో కలిసి అడుగులు వేస్తున్న పార్టీలను కూడా విజయం అంచులకు చేస్తోంది. ప్రత్యర్థుల అంచనాలకు ఏమాత్రం అందని వ్యూహాలను అమలు చేస్తోంది. లేకపోతే 1984లో కేవలం 2 సీట్లకే పరిమితమైన బీజేపీ 1989 నాటికి 85 సీట్లను సాధించడం అంటే ఆషామాషీ విషయం కాదు. బీజేపీకి గ్రాఫ్ ఉన్న చోట గెలవడమే కాదు, బలం లేని చోట కూడా మొహమాటం లేకుండా పొత్తులను పెట్టుకోవడం కూడా తెలుసు. ఇలా కూడా తమ పార్టీ బలాన్ని పెంచుకోవచ్చని కొత్త రాజకీయ పాఠాలు నేర్పుతోంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ పొత్తే. దక్షిణాదిన బీజేపీకి బలం చాలా తక్కువ అయినా బలమైన తెలుగుదేశంతో జతకట్టి ఆ పార్టీ విజయాలను దక్కించుకుంటోంది. టీడీపీకి సక్సెస్ ఇస్తూ వస్తుంది. ఉమ్మడి ఏపీలో 1999లో బీజేపీ టీడీపీ కలిసి సక్సెస్ కొట్టాయి. అలా బాబు రెండోసారి సీఎం అయ్యారు. ఇక 2014లో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అయింది. కేంద్రంలో మోడీ, ఏపీలో బాబు విజయం సాధించారు. ఇక 2024లో కూడా సేమ్ సీన్ అందరికీ ఆశ్చర్యపరుస్తూ కొనసాగింది. ఇలా చూసుకుంటే కనుక బీజేపీకి ఏపీలో బలం ఏముంది అన్న ప్రశ్న కాదు, ఆ పార్టీ అందించే నైతిక మద్దతు, అలాగే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన పార్టీగా అందించే సహకారం, ఇవన్నీ కూడా కొలమానంగా తీసుకోవాలి. బీజేపీ ఏపీ రాజకీయాల్లో కృష్ణుడి పాత్ర పోషిస్తుంది. 2019 ఎన్నికల్లో తమను కాదని వెళ్లిన టీడీపీని ఓడించాలని కసిగా బీజేపీ పనిచేసిందని అంటారు. ఫలితంగా ఏపీలో అప్పటికే జనంలో పాజిటివిటీ ఉన్న వైసీపీ అత్యద్భుతమైనటువంటి రాజకీయ ప్రదర్శన చేసి ఏకంగా 151 సీట్లను సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ ఒంటరిగానే పోరాడిన వెనక బీజేపీ మోరల్ సపోర్ట్ ఉందని ప్రచారం సాగింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. 2024 ఎన్నికల్లో అన్ని విషయాలను ఆగలింపు చేసుకున్న మీదటనే చాలా విషయాలకు తలొగ్గి మరి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కలిసి ఉంటే కలసుకు అన్న సూత్రాన్ని నమ్మి ఈ రోజు అధికారం అందుకుంది. ఇక 2014లో మొదట బీజేపీ పొత్తు కోసం చూసింది. వైసీపీ వైపే అని ఒక మాట ప్రచారంలో ఉన్నా, వైసీపీ కాదంటేనే టీడీపీ వైపు వెళ్ళారు అట అని బొగట్టాలుగా ప్రచారంలో ఉన్నమాట. ఇక 2024లోనూ అదే జరిగింది. వైసీపీ తనకు ఉన్న మెజారిటీ ఓటు బ్యాంకును చూసుకుని పొత్తులకు దూరం అయిందని చెబుతారు. బీజేపీకి అయితే పొత్తులు కావాలి, తాము బలపడాలని ఉంది, అందుకే ఆ పార్టీ చేసిన దాంట్లో తప్పు లేదని అంటారు. ఇదంతా ఎందుకంటే 3.5 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బీజేపీ వైసీపీ పొత్తుల విషయంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు, బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా వైసీపీ తప్పు చేసిందని ఆయన మాట్లాడారు. మరోసారి అలాంటి అవకాశం వస్తే పొత్తు పెట్టుకోవాలని తాము చెబుతామని ఆయన అంటున్నారు. అంటే బీజేపీతో పొత్తు అంటే సూపర్ హిట్టే అన్నది ఆయన మాటల ద్వారా వ్యక్తం అవుతుంది. మొత్తానికి చారిత్రక తప్పిదాలుగా వైసీపీ బీజేపీతో పొత్తు కలవకపోవడాన్ని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని అంటున్నారు. అయితే 2004లో ఉమ్మడి ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నా కేంద్రంలో వాజ్పేయి ప్రధాని కాలేదు. ఏపీలో బాబు మాజీ సీఎం అయిపోయారు. సో అన్ని వేళలా పొత్తులు కలిసిరావు. కానీ కేంద్రంలో ఈ రోజుకి బలంగా ఉన్న బీజేపీ, దాని వెనక ఉన్న ఆర్ఎస్ఎస్ ఒక సంఘటిత శక్తిగా పనిచేస్తున్న వైనం మనం చూస్తున్నాం. ఇలాంటి కమలం పార్టీలో దోస్తీ చేయడం ఏ రాజకీయ పార్టీకైనా మేలు చేస్తుందని ఎక్కువసార్లు రుజువైంది. ఆ విషయాల మీద రీసెర్చ్ చేశారు కాబట్టి బాబు కమలంతో తన దోస్తీ అని గట్టిగా చెబుతున్నారు. వైసీపీ అధినాయకత్వం మాత్రం ఇంకా రొటీన్ పాలిటిక్స్ని నమ్ముకుంటోంది. మరి పార్టీలో నాయకులు చేస్తున్న సూచనలు వైసీపీ అధినాయకత్వంలో మార్పుల్ని తెస్తాయో లేదో చూద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.